దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఫ్యామిలీ ప్రేయర్ గ్రూప్ వ్యూయర్స్ అందరికీ దేవుని పేరిట శుభాలు. ఈరోజు జూన్ 20వ తారీఖు. ఈరోజు వరల్డ్ రిఫ్యూజీ డే. అంటే ఎవరైతే శరణార్థులుగా ఉంటారో, అంటే యుద్ధాలు, కరువులు సంభవించి లేదా వెలివేయబడి ఏ విధంగానైనా సరే విడిచిపెట్టి వెలివేయబడినటువంటి వారు, లేదా ఒకరి శరణు కోరి వచ్చినటువంటి వారి యొక్క శరణార్థుల రోజు ఈరోజు వరల్డ్స్ రెఫ్యూజీ డే. అయితే మనందరం కూడా వాక్య ప్రకారం చూస్తే దేవుని లేఖనాలను బట్టి దేవుని యొక్క ఆదియందు దేవుడు సృష్టించినటువంటి మహిమ స్థలం నుంచి బయటికి పంపబడినటువంటి వారం. అలాంటి మనల్ని మరలా అందులోనికి ప్రవేశం కల్పించడానికే యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చారు. అందుకే ఆయన్ని వెలుగుగా యేసుక్రీస్తు వారిని చెప్తారు. అయితే ఈరోజు ఎక్కువ డే, అంటే లాంగెస్ట్ డే, అంటే వెలుతురు ఎక్కువ ఉండేటటువంటి డే ఇది. వేసవి ముగింపు రోజు జూన్ 20, వర్షాకాలం ప్రారంభం రోజుగా, అంటే లాంగెస్ట్ డేగా చెప్తారు. ఇయర్ మొత్తంలో లాంగెస్ట్ డేగా. అలాగే శరణార్థుల యొక్క దినోత్సవం అంటే 1963లో వార్ జరిగినప్పుడు అప్పుడు రెడ్ ఫోన్ అని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. దాని ప్రకారం అంటే బాగా ఎక్కువ యుద్ధంగా ఉన్నది కాస్త కూల్గా, అంటే కూల్ వారుగా మారినటువంటి దానిగా చెప్తారు. అయితే సూర్యుడిని దేవుడు సృష్టించినప్పుడు వెలుగు కోసం ఆయన మొట్టమొదటిగా ఆదికాండం 4వ వచనంలో మనం చూస్తే 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. సూర్యుడి యొక్క వెలుగు లేకపోతే అసలు మన మనుగడ కానీ మన డే మనం ఊహించుకోలేమండి, సూర్యుడు లేకపోతే కదా. వర్షం పడినప్పుడు ఎప్పుడైనా 1 వీక్ లేదా 4 or 5 days సన్లైట్ రాకపోతే సన్లైట్ తుఫాను వల్ల కానీ వర్షం వల్ల కానీ సూర్యుడు మనకి కనిపించకపోతే ఎప్పుడెప్పుడు సూర్యుడు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడా, ఈ తుఫాను ఎప్పుడు పోతుంది, లేదా ఈ వర్షం, ఈ చీకటి ఎప్పుడు పోతుంది అని చెప్పి మనం ఆధారపడతాం. ఎందుకంటే మన మనుగడ సూర్యుని మీద ఆధారపడి ఉన్నది అనేక విషయాల్లో. కనుక దేవుడు అంత చక్కని వెలుతురుని మనకి ఇచ్చినందుకు మనం దేవుడికి కృతజ్ఞులం. అలాగే చీకటిగా శరణాగతానికి వచ్చినట్టుగా మనం, అంటే దేవుని మహిమస్థానంలో నుంచి బయటికి పంపబడినటువంటి మనల్ని మరలా తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి కూడా మనం కృతజ్ఞులమై ఉండాలి.